హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనీష్ టాక్స్. అండ్ ఇది మన డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఫర్ బిగినర్స్ అనే సిరీస్లో ఉన్నాం అనమాట. ఇది టోటల్ ఫర్ బిగినర్స్ అనమాట. ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్లో కొత్తగా వస్తున్నారో, హూ హ్యాస్ 0% నాలెడ్జ్, వాళ్ళ కోసమే ఈ కోర్స్. మళ్ళీ మీరు నన్ను అడగండి కొంచెం డీప్గా చెప్పమని, లేదా టూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని. మీకోసం అయితే కాదు, జస్ట్ ఫర్ బిగినర్స్ అనమాట. మీకు క్లియర్గా మెన్షన్ చేసి అందుకే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఫర్ బిగినర్స్ అని. అండ్ ఇది మన కోర్స్ ఎజెండా. ఆల్రెడీ మనం 6 పార్ట్స్ అనేది కంప్లీట్ చేసాం. మనం డిజిటల్ మార్కెటింగ్ గురించి, బెనిఫిట్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ గురించి, ఎస్సీఓ, ఎస్ఎంఎం, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ గురించి, ఎస్ఎం గురించి ఆల్రెడీ మనం వీడియోస్ చేసాం. దానికి సెపరేట్ ప్లేలిస్ట్ ఉంది. ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, లేకపోతే మన ఛానల్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. డన్, గాట్ ఇట్. ఈరోజు వీడియోలో మనం వాట్ ఈజ్ ఈమెయిల్ మార్కెటింగ్ గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మీరు కానీ మనం ఫస్ట్ టైం చూస్తుంటే, నా పేరు మనీష్. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది పెద్ద లాంగ్ వీడియో ఏమి ఉండదు, సింపుల్గా అర్థమైనట్టు క్లియర్గా చెప్పేస్తా. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ చేసి వెళ్ళండి. గాట్ ఇట్ రైట్. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఈమెయిల్ మార్కెటింగ్. మీకు పీడిఎఫ్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తా, క్లియర్గా అర్థమవుతుంది. వాట్ ఈజ్ ఈమెయిల్ మార్కెటింగ్? మీకు డెఫినేషన్ చదువుతా చూడండి. ఫస్ట్, ఈమెయిల్ మార్కెటింగ్ ఈజ్ ఎ డిజిటల్ మార్కెటింగ్ మెథడ్ వేర్ బిజినెసెస్ అండ్ సెండ్ ఈమెయిల్స్ టు పీపుల్ టు ప్రమోట్ ప్రొడక్ట్స్, షేర్ అప్డేట్స్ ఆర్ బిల్డ్ రిలేషన్షిప్స్. మీకు క్లియర్గా చెప్పాలంటే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇప్పుడు చాలా బ్రాండ్స్ ఉంటాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్టే తీసుకుందాం. ఫ్లిప్కార్ట్ నుంచి మీకు మల్టిపుల్ మెయిల్స్ వస్తుంటాయి. ఏమని? కొత్తగా ప్రోడక్ట్ లాంచ్ అయిందని, లేకపోతే ఆఫర్ ఉందని, లేకపోతే ఆఫర్ అండ్ సూన్ అని, లేకపోతే ఈ బిగ్ బిలియన్ డేస్ రోజు, లేకపోతే ఈ గ్రేట్ ఇండియన్ సేల్ మన అమెజాన్లో. సో ఇలా మల్టిపుల్ సేల్స్ అప్పుడు మీకు మెయిల్స్ వస్తూనే ఉంటాయి. ఈ ఫ్లిప్కార్ట్, అమెజాన్ అనుకో, స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్కార్ట్, యూబర్, నో బ్రోకర్, ఇంకా అన్ని కంపెనీస్ నుంచి మనకు మెయిల్స్ వస్తుంటాయి. ఇవన్నీ చేసేది వాళ్ళ బ్రాండ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మార్కెటింగ్. ఆ మార్కెటింగ్నే ఈమెయిల్ మార్కెటింగ్ అంటారు. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తే చూడండి. ఇది నా మెయిల్ ఐడి. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ స్పాన్సర్డ్ అని ఉంది. ఇది కమ్స్ అండర్ సర్చ్ ఇంజన్ మార్కెటింగ్లో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి అందులో చూడండి. ఇక్కడ ప్రైమ్ వీడియో ఉంది, టాటా క్లిక్ ఫ్యాషన్ ఉంది, పరిగ్జైన్ ఉంది, గూగుల్ క్లౌడ్, ఇది కూడా స్పాన్సర్డ్, నో బ్రోకర్ ఉంది, అమెజాన్ మ్యూజిక్, సింప్లీ లర్న్. ఇవన్నీ బ్రాండ్స్ అనేవి నా ఈమెయిల్కి వాళ్ళ ప్రోడక్ట్స్ గురించి, వాళ్ళ సర్వీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, లేకపోతే ఆఫర్స్ గురించి వాళ్ళు నాకు మెయిల్ పంపిస్తున్నారు. దిస్ ప్రాసెస్ ఇస్ నథింగ్ బట్ ఈమెయిల్ మార్కెటింగ్. అంటే బల్క్లో పంపిస్తారు అనమాట. ఒక టూల్ ఉంటుంది, మెయిల్ జింప్ అని. అలాంటి టూల్స్ త్రూ వీళ్ళు యూజ్ చేసుకొని, అంటే అంత చిన్న టూల్స్ యూజ్ చేయాలి అమెజాన్ మ్యూజిక్ అనేవి. నార్మల్గా మనమైతే మనకంటూ సపరేట్గా టూల్స్ ఉంటాయి. ఒక స్టార్టప్స్ గురించి మాట్లాడుతున్నా. ఆ టూల్స్లో మెయిల్స్ని కస్టమైజ్ చేసి అందులో ఒక న్యూస్ లెటర్ పెట్టి అండ్ ప్లస్ ఒక మంచి టెక్స్ట్ ఇచ్చి మనకి మెయిల్స్ అనేవి పంపిస్తుంటారు. ఈ ప్రాసెస్ని ఈమెయిల్ మార్కెటింగ్ అంటారు. గాట్ ఇట్ రైట్. ఇదే ఈ డెఫినేషన్ మీనింగ్ అనమాట. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కొన్ని కీ పాయింట్స్ మాట్లాడతా చూడండి, స్కిప్ చేయొద్దు, చూడండి. చాలా చిన్న వీడియో, మహా అయితే ఒక 6-7 మినిట్స్ ఉంటుంది, అంత కూడా ఉండకపోవచ్చుమో. సో వెయిట్. ఈజ్ ఈమెయిల్ మార్కెటింగ్ డెడ్. చాలా మంది డౌట్ అనమాట, అరే ఈమెయిల్ మార్కెటింగ్ పోయిందనుకుంటారు, ఎందుకంటే ఈమెయిల్స్ చూసి ఎవరు అబ్బా కొంటున్నారని. ఇలాంటి బ్రాండ్స్ ఈమెయిల్ పెడితే మీరు కొనరు, కానీ నేనేదో కొంటా. టాటా క్లిక్ ఫ్యాషన్ అనేది నేను యూస్ చేస్తుంటా, ఏమైనా ఆఫర్ ఉందంటే పోయి చెక్ చేస్తుంటా. సో అలా మింత్రా నుంచి, ఫ్లిప్కార్ట్ నుంచి వస్తుంటే కొన్నిసార్లు నేనే కొంటా. అట్లా ఇండియాలో ఎంతమంది ఉన్నారు, వరల్డ్ ఎంతమంది ఉన్నారు. సో అదైతే వర్క్ అవుతుంది, కానీ యాజ్ ఎ స్టార్టప్ బ్రాండ్గా, యాజ్ ఎ బిగినర్గా అయితే ఎక్కువగా యూజ్ చెయ్యరు. సో ఈ బిగ్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ కాబట్టి యూజ్ చేస్తున్నాయి. మేబీ డిపెండ్స్ ఆన్ ద బిజినెస్ అనమాట. అది కూడా ఈ ఈమెయిల్ మార్కెటింగ్ అయితే ఈ డెడ్ అని అంటే నేనైతే చెప్తాను అని. ఎందుకంటే నేను ఈమెయిల్ ఎప్పుడు 2014 ఆ టైంలో క్రియేట్ చేసిన, దగ్గర 11-12 ఇయర్స్ అవుతుంది. అప్పటి స్టార్ట్ అయింది. ఇప్పటి నుంచి ఆ యాడ్స్ ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి. నాకు అర్థం కాదు. సో ఈమెయిల్ మార్కెటింగ్ ఈజ్ డెడ్ అని ఎందుకంటున్నారు. అండ్ షుడ్ నాట్ స్పామ్. మీరు ఒక బిజినెస్ అయ్యుండి మీరు ఈమెయిల్ మార్కెటింగ్ ప్రాసెస్ సెలెక్ట్ చేసుకుంటే మీరు స్పామ్ చేయకూడదు. అంటే ఒకే రోజు ఒక 10-15 ఈమెయిల్ పెట్టడం, లేకపోతే ఒకే వీక్లో రోజు పెట్టడం. సో ఇలాంటి మిస్టేక్ అనేది మీరు అస్సలు చేయకూడదు. అలా చేస్తేనే అంటారు ఈమెయిల్ మార్కెటింగ్ ఈజ్ డన్ అని, ఎందుకంటే మిమ్మల్ని లేకని కూడా దేకరు ఆడియన్స్. సో అలా చేయకూడదు. ఇప్పుడు స్పామ్ అనేది చేయకూడదు. ఒక వాల్యూ క్రియేట్ చేయాలి. మీరు పంపిస్తున్నారంటే వాళ్ళు ఒకళ్ళు ఓపెన్ చేస్తే చూడాలి అసలు ఏముంది అందులో. సో ఆ విధంగా అయితే మీ మెయిల్ ఉండాలన్నమాట. అంతేగాని మేము పెడుతున్నామనే నేమ్ సేక్కి పెడుతూ ఉండకూడదు అనమాట. ఇట్స్ నాట్ యూస్ఫుల్. వాల్యూ జర్నీ అంటే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీది ఒక ప్రోడక్ట్ ఉంది, మీరు పవర్ బ్యాంక్సే సేల్ చేస్తారు అనుకుందాం. మీకు పవర్ బ్యాంక్స్ ఒక వెబ్సైట్ ఉంది, ఒక కంపెనీ ఉంది. మీరు ఎలా మెయిల్ చేయాలి? ఫస్ట్ టైం అయితే కొంతమంది ఎలా చేస్తారంటే డైరెక్ట్గా మేము పవర్ బ్యాంక్ సేల్ చేస్తాం, లింక్ ఇస్తాం, కొనేమని బై నో వన్ లింక్ ఇచ్చేసి కొనమంటారు. సో అంటే డైరెక్ట్గా ఫస్ట్ యాడ్లోనే కన్వర్ట్ చేసుకోవడం అనేది ఇంపాసిబుల్. దీన్నే ప్రాసెస్ ఆఫ్ మార్కెటింగ్ ఫనల్ అంటారు. నేను దాని గురించి చెప్పాను, కానీ మీకు క్లియర్గా చెప్తున్నా, సింపుల్గా అర్థమైనా చెప్తే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పవర్ బ్యాంక్ ఉందంటే వీ లాంచ్డ్ న్యూ మోడల్ పవర్ బ్యాంక్ అంటాం. లేకపోతే ఆ నెక్స్ట్
మెయిల్లో, లేకపోతే ఈ పర్టికులర్ పవర్ బ్యాంక్ ఆఫర్లో వస్తుందని చెప్తాం. ఆ తర్వాత మీరు ఇక్కడ ఈ పర్టికులర్ దసరా వస్తుంది, లేకపోతే దివాళీ వస్తుంది, సేల్ రన్ చేస్తున్నాం అని చెప్పి ఎంత పర్సెంట్ అని ఆఫర్ అని చెప్తాం. ఆ తర్వాత లైక్ ఆఫర్ ఎండ్స్ సూన్ అని చెప్తాం. సో ఇలా ఒక్కొక్క మెయిల్ త్రూ వాళ్ళు టార్గెట్ చేసి లాస్ట్కి కన్వర్ట్ చేయాలి. ఇవి మీరు మార్కెటింగ్ ఫనల్లో నేర్చుకుంటారు. సో దాని గురించి అయితే మనం మాట్లాడట్లేదు ఇక్కడ. సో ఇలా ఏఐడి అని మార్కెటింగ్ ఫనల్ ఉంటుంది క్లియర్గా చెప్పాలంటే. సో ఆ విధంగా మీరు టార్గెట్ చేస్తే ఈమెయిల్ మార్కెటింగ్ అనేది వర్క్ అవుతుంది. అంతేగాని ఫస్ట్ మెయిల్లోనే మీకు క్లయింట్ వచ్చేయాలి, బిజినెస్ కనెక్ట్ అయిపోవాలంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. గాట్ ఇట్? దిస్ ఈజ్ అబౌట్ అ వాల్యూ జర్నీ. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అయ్యి మీరు అట్ లాస్ట్ టార్గెట్ చేయాలి. అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ అయితే తెలుసు, కొత్త వాళ్ళకి అయితే తెలియదు కదా. డైరెక్ట్గా ప్రోడక్ట్ అమ్మేయడం కాదు, ప్రోడక్ట్ ఆఫర్ రన్ చేస్తున్నాం, ఎంత ఆఫర్ ఉంది, ఇన్ని రోజులే ఉంది, ఆఫర్ అండ్ సూన్, ఇలా మల్టిపుల్ మెయిల్స్ పెడుతూ లాస్ట్కి బై నౌ అనే లింక్, లేకపోతే ఇలా ఈరోజు ఆఫర్ అయిపోతుంది, స్టాక్ అయిపోతుంది అనేది మీరు మెన్షన్ చేయాలి. అంటే కొంచెం టైం పడుతుంది రిజల్ట్స్ రావడానికి. ఇది గుర్తుపెట్టుకోండి. ఆడియన్స్తో మీరు మంచిగా రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవాలి. అదే నీ యొక్క డెఫినేషన్లో కూడా ఉంటుంది చూడండి, బిల్డ్ రిలేషన్షిప్స్ అని. డన్. దిస్ ఇస్ అబౌట్ ఈమెయిల్ మార్కెటింగ్ 3 పాయింట్స్. చాలా చిన్న వీడియో, స్కిప్ చేయకుండా ఇక్కడ చూస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్. మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి ఈ వీడియో రిలేటెడ్, లేదా డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ మీకేమైనా డౌట్స్ ఉంటే యాజ్ అ బిగినర్గా నాకు అడగండి. నేనైతే మిమ్మల్ని గైడ్ చేస్తాను, జస్ట్ సజెషన్ చేస్తాను. నేను చెప్పినవన్నీ ఫైనల్ డెసిషన్ అని తీసుకొని మీరు ప్రొసీడ్ అవ్వద్దు, ఎందుకంటే అలా చేస్తే నాకు సంబంధం లేదు, మీరు కూడా రీసెర్చ్ చేయాల్సిందే. డన్. గాట్ ఇట్? అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇక్కడ వరకు చూసింటే వీడియోని లైక్ చేయకుండా మాత్రం వెళ్ళొద్దు. That's it for today's video. We'll see you in the next video. Till then, bye bye.